హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హౌస్ వైఫ్ సుజీ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నదే నా సిద్ధాంతం అండి. నైటు పాలేసి అన్నం తోడు పెట్టానండి. లంచ్లోకి బనానా ఫ్రై చేశాను, రసం అన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. మండే కదండి, ఫాస్ట్గా క్యారేజీకి చేసేసుకున్నాను అనమాట. ఇంకా క్యారేజీ పెట్టేసుకుంటున్నాను, పిల్లలకి క్యారేజీ పెట్టేస్తున్నానండి. ఒకటండి, మీతో ఒకటి పంచుకోవాలని మాట్లాడాలనిపించింది అనమాట. అదేంటంటే అండి, ప్రాణం పోసేదాన్ని మందే కదా అంటారు, అలాగే ప్రాణం తీసేదాన్ని కూడా మందే కదా అంటారు. పేర్లు ఒకలాగే ఉన్న వాటి గుణాలలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా కనిపిస్తారు, వారి మనసులో తేడాలు ఉంటాయి కదండి. నాకు అదే అనిపిస్తుంది. అందరూ ఒకలాగా ఉండరు కదా. తలుచుకుంటేనే నవ్వు వస్తుందన్నమాట. మనుషుల కన్నా జంతువులే ప్రేమగా ఉంటాయని అనిపిస్తుంది. ఇంకా ఉదయాన్నే 5:30కి లేసానండి. మండే కదా, ఈవేళ క్యారేజీల పని ఉంటుందని 5:30కి లేసాను. వాతావరణం అంతా చల్లగా ఉంది. చిన్న కుక్క పిల్లలు కూడా ఉన్నాయండి. అవి చూస్తే నాకు మీకు ఇది గుర్తుకొచ్చిందనమాట. అలాగా అనిపించింది, నాకు ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను అనమాట. అంతా చూసుకొని లోనికి వచ్చానండి. నైట్ గిన్నెలన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను. అవన్నీ సర్దేసుకొని పనులన్నీ స్టార్ట్ చేయాలండి. ఇంకా నైట్ టైమే పొయ్యి అది శుభ్రం చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఉదయాన్నే తొందరగా అయిపోతుందని పని. గిన్నెలు చక్క పెట్టేసుకుంటాను. అంతే కదండి, మనుషులందరూ ఒకలాగా ఉండరు కదా. అందుకే నాకు ఇది గుర్తొచ్చిందండి. అందరి గుణం ఒకలాగా ఉండదండి. ఒక్కొక్కళ్ళ మనిషికి ఒక్కొక్క గుణం ఉంటుంది. అలాగే చూడండి, కింద కుక్క పిల్లలు చూపిస్తున్నాను. ఎంత ప్రేమగా ఉంటాయండి. మనుషుల్లో ఎందుకు ఇంత ప్రేమ ఉండదని నాకు అనిపిస్తుంది. చూసారా, 3 కుక్క పిల్లలండి. అవి 2 వెళ్ళిపోతున్నాయని 3వది కూడా పరిగెట్టుకు వెళ్ళిపోతుంది. మనుషుల్లో అంత ప్రేమ ఉండదండి. ఇంక ఇల్లు శుభ్రాలన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి దండం పెట్టేసుకున్నానండి. దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా వంట పని స్టార్ట్ చేస్తానన్నమాట. ఈరోజు మీరు ఏ వంట చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. ఇంకా అరటికాయ ఫ్రై అన్నాను కదండి, చెక్కలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. అవి బయట వదలకుండా వాటర్లో వేసి పెట్టుకుంటే నల్లగా అవ్వవండి. అందుకే అంటారండి పెద్దవాళ్ళు, అవసరం వచ్చినప్పుడే మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు అంటారు. మాట్లాడకుండా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుందండి. ఇంకా కట్ చేసి పెట్టేసుకున్నానండి. కొంచెం మందపాటిదే బాగానే పెట్టుకున్నాను, అంటే ఫ్రై అంటుకుంటుంది కదండి.
ఇంకా పోపు సామాను మనకు తెలిసిందే కదా, మినపప్పు, పచ్చెనగపప్పు, ఎల్లుల్లిపాయలు కొంచెం దంచి వేసానండి, ఫ్లేవర్ బాగుంటుందని. ఇంకా ఫ్రై అయిపోతుందండి. దోరగా ఫ్రై చేసేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకుంటానండి. ఆ శివయ్యని తలుచుకుంటే ప్రశాంతత వస్తుందండి. ఎందుకు తీస్తున్నానో నేను లాస్ట్ చెప్తానండి. వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇందులో వేపుల్లోని ఒక పొడి వేస్తానండి. అందుకోసమే ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి పక్కకు పెట్టుకున్నాను. చిటికెడు పసుపు వేసాను. కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకుందామండి. మీదేం కర్రీ అండి నాకు కామెంట్ చేయండి. ముక్కలన్నీ వేసుకున్నాను, కొంచెం ఫ్రై అయినాయండి. అందుకే అన్నానండి మందపాటి గిన్నె పెట్టుకోమని, అంటుకుంటుందా కదా అండి. తీసి పక్కన పెట్టాను. ఏటో చెప్పాను కదండి మీకు పొడి ఇదేనండి. ఇది తెలుసు, నువ్వులండి. నువ్వులు, ఎండుమిర్చి ఎండుమిర్చి మిక్సీ అవ్వదు కదా, అందుకే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత అది మిక్సీ ఆడి పొడి వేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి. ఇంకా ఫ్రై అయ్యిందండి. మిక్సీ పట్టి ఉంచుకున్నాను. ఆ పొడి వేసేసుకుందామండి. ఇలాగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలాగా వెరైటీగా చేసుకుంటే అరటికాయ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇంకా అయిపోయినట్టేనండి, ఫ్రై అయిపోయింది అన్నమాట. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇంకా అయిపోయిన తర్వాత పిల్లలకి క్యారేజీ అది పెట్టేస్తున్నానండి. ఈవేళ టిఫిన్ పని లేదు కదా, నైట్ టైము పాలు వేసి అన్నం అన్నం తోడు పెట్టాను కదా, అదే టిఫిన్ అండి. పిల్లలు తినేస్తారు. ఇది క్యారేజీ పెట్టేస్తున్నాను. టిఫిన్ పని లేకపోతే ఎంత పని తగ్గుతుందో తెలుసా అండి. మండే నేను పాలు వేసి రైస్ తాలింపు పెడతానండి నైటు. అలాగా పెట్టేస్తాను అన్నమాట పిల్లలకి. టిఫిన్ పెట్టకుండా పాలు అన్నం పెట్టేస్తాను. ఈజీగా తొందరగా అయిపోతుంది కదా పని అని అలా పెడతానండి. ఇంకా క్యారేజీ పెట్టేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసానండి. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి.